రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్రపంచంలో దసరా ఘనంగా ఎక్కడ జరుగుతుంది అంటే మొదట గుర్తొచ్చే పేరు మైసూరు. శతాబ్దాలుగా దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా అంబరాన్ని తాకే సంబరాలతో నిర్వహించడం మైసూరు ప్యాలెస్ ప్రత్యేకత. 15వ శతాబ్దిలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు అత్యాధునిక కాలంలో కూడా అవే సంప్రదాయాలు సంస్కృతులతో నిర్వహిస్తారు. 5 శతాబ్దాల చరిత్ర ఉన్న మైసూరు దసరా ఉత్సవాలపై స్పెషల్ ఫోకస్. మైసూరులోనే అంత ఘనంగా దసరా ఉత్సవాలను ఎందుకు జరుపుకుంటారు? దసరా రోజున చాముండేశ్వరి దేవి చేతిలో హతమైన మహిషాసురుడి పేరు నుంచే మైసూరు అని పేరు వచ్చిందని చెబుతారు. దసరా శరన్నవరాత్రుల్లో విజయదశమి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి కాకుండా విదేశీయులు సైతం పెద్ద ఎత్తున హాజరవుతారు. దసరా ఉత్సవాలు అనగానే గుర్తొచ్చే పేరు మైసూర్. దాదాపు 415 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ అమ్మవారి ఊరేగింపు. స్వర్ణ అంబారీలో చాముండీదేవి విగ్రహాన్ని మైసూర్ పురవీధుల గుండా ఊరేగిస్తారు. అయితే ఈ అంబారీ ప్రదర్శనలో వందలాది ఏనుగులు పాల్గొంటాయి. ఉత్సవ నిర్వాహకులు ఆ ఏనుగులకు మావటీలకు ప్రత్యేక అతిథి మర్యాదలు చేయడం విశేషం. నాగహోళే ప్రాంతాల్లో ఉండేటువంటి ఏనుగులను ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకొస్తారు. ఆ ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. వాటికి పూజలు చేస్తారు. మొదట్లో దసరా వేడుకలు 15వ శతాబ్దంలో విజయనగర రాజుల చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అయితే తదనంతర కాలంలో విజయనగర సామ్రాజ్యం పతనమైపోయింది. అయితే మైసూరు రాజు వడయార్ దసరా వేడుకలను కొనసాగించారు. దసరాలోని 10 రోజులు మైసూరు ప్యాలెస్ లో ఘనంగా జరుగుతాయి. మైసూరు ప్యాలెస్ ఈ రోజుల్లో కళ్ళు జిగేల్మనే దేదీప్య కాంతులతో వెలుగులేనుతుంది. ಈ ಬಾರಿ ದಸರಾ ಉದ್ಘಾಟನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅದರ ಹಿಂದಿನ ಕಾರಣಗಳೇನು ಅಂತಕ್ಕನ್ನದರ ಬಗ್ಗೆ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಾನು ಮುಸ್ತಾಕ್ ಅವರು ಹುಟ್ಟಿನಿಂದ ಮುಸ್ಲಿಂ ಮಹಿಳೆ ಆಗಿರಬಹುದು, ಆದರೆ ಅವರು ಮನುಷ್ಯರನ್ನ ಪ್ರೀತಿಸಬೇಕೆ ಹೊರತು ಧರ್ಮದ ಆಧಾರದ ಮೇಲೆ ಜಾತಿ ಆಧಾರದ ಮೇಲೆ ದ್ವೇಷಿಸಬಾರದು. మైసూరులోని చాముండి కొండపై కొలువైన చాముండి ఆలయంలో రాజ దంపతులు అమ్మ చాముండేశ్వరికి ప్రత్యేక పూజలు చేయడంతో దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు రోజుకొక్క రీతిలో వినూత్నంగా కొనసాగుతాయి. మైసూర్ దసరా ఉత్సవాల ప్రారంభంలో ఒక ప్రత్యేక దర్బార్ జరగడం తప్పనిసరి. 18వ శతాబ్దిలో కృష్ణంరాజు వడయార్ కాలం నుంచి ప్రత్యేక దర్బార్ నిర్వహిస్తున్నారు. రాజ దర్బార్కు రాజు కుటుంబంతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కూడా, అధికారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఆహ్వానం అందుతుంది. నాటి నుంచి నేటి వరకు దర్బార్ నిర్వహిస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక దసరా ఉత్సవాల్లో 9వ రోజు మహర్నవమి కూడా ఎంతో మంగళప్రదమైంది. ఆ రోజున రాజ ఖడ్గాన్ని పూజించి ఏనుగులపైన, ఒంటెలపైన, గుర్రాలపైన ఊరేగింపులు ప్రదర్శిస్తారు. దసరా ఉత్సవాల్లో 10వ రోజున విజయదశమి వేడుకలు అంబరాన్ని తాకుతాయి. విజయదశమి రోజు మైసూర్ నగరంలో నిర్వహించే ఉత్సవ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మైసూర్ ప్యాలెస్ ఆడంబరం, వైభవం, ఘనత, చరిత్ర అన్ని నగర వీధుల్లో జరిగే దశమి నాటి ఊరేగింపులు ప్రతిఫలిస్తాయి. దేశంలో ప్రతి ఇంట్లో పండగ శోభ నెలకొంది. కరోనా నిబంధనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహించారు అప్పట్లో. మైసూరులో దసరా ఉత్సవాలు కూడా అట్టహాసంగా జరిగాయి. మైసూరు రాజవంశీయుల ఇష్టదైవం చాముండేశ్వరి దేవి ఆలయంలో 415వ దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2025 సెప్టెంబర్ 22న ప్రారంభమైన వేడుకలు 2025 అక్టోబర్ 12ను ముగుస్తాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దసరా ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఏటికేడు వాటి ప్రాధాన్యత పెరుగుతూనే వస్తోంది. ನಾವು ಪರಸ್ಪರ ಪ್ರೀತಿಯಿಂದ ಇರಬೇಕು ಹೊರತು ಪರಸ್ಪರ ದ್ವೇಷದಿಂದ ಇರಬಾರದು. ಅದು ಮನುಷ್ಯತ್ವದ ಲಕ್ಷಣ ಅಲ್ಲ. ನಾವು ಮನುಷ್ಯತ್ವ ಒಪ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಈ ನಾಡಿನ ಯಾವುದೇ ಧರ್ಮ, ಯಾವುದೇ ಜಾತಿ, ಯಾವುದೇ ವರ್ಗಕ್ಕೆ ಸೇರಿರ್ತಕ್ಕಂಥವರು ಕೂಡ ಇಂಥ ಪ್ರಮುಖವಾದಂತ ನಾಡ ಹಬ್ಬಗಳ ಉದ್ಘಾಟನೆಯನ್ನ ಮಾಡ್ತಕ್ಕಂಥದನ್ನ స్వాగత ಮಾಡಬೇಕು. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలకు ప్రత్యేక విశిష్టత ఉంది.
అమ్మవారికి పూజలు, రాజదర్బార్, ప్యాలెస్, హంగులు ఒక్కటే మైసూరు దసరా ఉత్సవాలకు ప్రత్యేకత తీసుకొని రాలేదు. దసరా ఉత్సవాల్లో నిర్వహించే పోటీలు, రాజ సంబరాల్లో సామాన్యులకి ఇచ్చే ప్రాధాన్యత, అలంకరణలు, నృత్యాలు మైసూరు సంబరాలకు ప్రాముఖ్యత తెచ్చాయి. మైసూరు ఉత్సవాలను, సంబరాలను నిర్వహించేది రాజులే అయినా యావత్ ఉత్సవ కాలంలో ప్రజల ప్రాతినిధ్యం కారణంగా కూడా వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మైసూర్ దసరా ఉత్సవాలకు మహాభారత కథకు ప్రత్యక్ష సంబంధం ఉంది. మైసూరు సమీపంలోని చాముండేశ్వరి ఆలయంలో మొదలయ్యే ఉత్సవ ప్రారంభ సంరంభం 10వ రోజున జమ్మి వృక్షానికి పూజ చేయడంతో ముగుస్తుంది. మైసూర్ ప్యాలెస్లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు జమ్మి మండపం వద్ద ముగుస్తాయి. ఇక పంజిన కవయతు అని స్థానికంగా పిలిచే కాగడాల కవాతును జమ్మి మండపం వద్ద నిర్వహిస్తారు. దీంతో మైసూరు ఉత్సవాలు ముగుస్తాయి. దసరా సంబరాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం మైసూర్ ప్యాలెసే. ఉత్సవాల్లో కీలక పాత్ర భూమిక పోషించేది పురాతన రాజభవనమే. వేల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగులీనే మైసూర్ ప్యాలెస్ వైభవాన్ని తిలకించడానికి భారీ ఎత్తున ప్రజలు చేరుతూ ఉంటారు. రాజభవనంలోని సింహాసనం మరో ప్రత్యేక ఆకర్షణ. అంజూర చెట్ల కలపతో తయారు చేసిన సింహాసనం ఏనుగు దంతాలు బంగారంతో తాపడం చేసి ఉంటారు. చుట్టూరా 4 బంగారు స్తంభాలతో రాజసం ఉట్టిపడే రాజసింహాసనాన్ని దర్శించే అవకాశాన్ని కూడా దసరా రోజుల్లోనే కల్పిస్తారు. దసరా 10 రోజులు సామాన్యులు కూడా ఈ రాజసింహాసనాన్ని దర్శించుకునే వీలుంటుంది. 500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన దసరా ఉత్సవాల రూపురేఖలు, తీరుతెన్నులు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. మైసూర్ ప్యాలెస్ ఉత్సవాల శతాబ్దాల చరిత్ర గమనంలో ప్రజలకు ప్రాతినిధ్యం పెరిగింది. ప్రజాభీష్టం మేరకు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అప్పట్లో గుర్రాల పోటీలను నిర్వహిస్తే ఆధునిక కాలంలో ప్యాలెస్ సంబరాల్లో మోటార్ బైక్ రేసులకు స్థానం కల్పించారు. అన్ని రకాల ఆటల పోటీలు 10 రోజులు నిర్వహిస్తారు. ట్రెజర్ హంట్, వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. కాలంతో పాటు మారే లక్షణాలుండడంతోనే మైసూర్ ప్యాలెస్ నిర్వహించే దసరా ఉత్సవాలకు ఇప్పటికీ ప్రాధాన్యత తగ్గలేదు. మోడర్న్ డేస్ కి, యూత్ టేస్ట్ కి తగ్గట్టుగా సరికొత్త హంగులతో మైసూర్ దసరా ఉత్సవాల తీరు మారుతోంది. మైసూరు దసరా ఉత్సవాలంటే రాజుల సాంప్రదాయమే కాకుండా ప్రజల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. పాశ్చాత్య దేశాల్లో నిర్వహించే కార్నివాల్ స్థాయిని మించి 10 రోజులు వందలు, వేలు, లక్షల్లో ప్రజలు మైసూరు సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. అనేక సాంస్కృతిక కళా విన్యాసాలతో పాటు మల్లయుద్ధ పోటీలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎక్కడైనా దసరా సంబరాలంటే 10 రోజులుంటాయి. అయితే మైసూర్లో దసరా ఉత్సవాలు మాత్రం దసరాతో మొదలయ్యి దసరాతోనే ముగియవు. డిసెంబర్ వరకు కొనసాగుతాయి. మైసూర్ ప్యాలెస్ కి ఎదురుగా పెద్ద మైదానం ఉంటుంది. దసరాతో తొలినాడే ఇక్కడ మెగా ఎగ్జిబిషన్ మొదలవుతుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వస్తూ సామాగ్రిని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. సమస్తము అమ్ముతారు. అంతేకాదు ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్లే స్టేషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. పీపుల్స్ ప్లాజా అంటే ఇదే కదా అనిపించే మైసూర్ ప్యాలెస్ ఎగ్జిబిషన్ లో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసే స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఇక దసరా సంబరాలు మైసూర్ ప్యాలెస్ కేంద్రంగానే కాకుండా నగర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు. నగరంలో పలు ప్రాంతాల్లో కళావేదికలు ఏర్పాటు చేస్తారు. ఈ వేదికలపై నిర్విఘ్నంగా సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. కర్ణాటక నుంచి వచ్చిన వారే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ఈ వేదికలపై ప్రదర్శనిస్తారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో మైసూర్లో ప్రదర్శనలు ఇవ్వడం, తమ ప్రతిభను చాటి చెప్పుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు కళాకారులు.
మైసూరు దసరా సంబరాల్లో మల్లయుద్ధ పోటీలు అదనపు ఆకర్షణ. కుస్తీ సర్బే అనేటువంటి కన్నడలో ముద్దుగా పిలుచుకునే పోటీల్లో పాల్గొనడం ఎంతో గౌరవంగా భావిస్తారు మల్లయోధులు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్యాలెస్ కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి వస్తారు. యోధాను యోధుల ప్రాచీన యుద్ధ కళల్లో నెగ్గడం ఎంతో ప్రతిష్టగా తీసుకుంటూ ఉంటారు ఈ కుస్తీ వీరులంతా. ದಸರಾ ಈ ಸಾರಿ ಜಾಸ್ತಿ ವಿಸಿಟರ್ಸ್ ಬರ್ತಾರೆ. ನಂಬರ್ 1 ಲೈಟಿಂಗು ಭಾಳ ಚೆನ್ನಾಗಾಗಿದೆ. ಈ ಸಾರಿ ಏರ್ ಶೋ ಕೂಡ ಚೆನ್ನಾಗಾಗಿದೆ. ಸೊ ನೀವೆಲ್ಲ ಖುಷಿಯಾಗಿದ್ರೆ ನಾವು ಖುಷಿನೇ. ಜನರ ಹಬ್ಬ ಆಗಬೇಕು, ಜನ ಖುಷಿಯಿಂದ ಇರಬೇಕು, ಜನರು ಖುಷಿಯಿಂದ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡಬೇಕು. ಅದೇ ದಸರಾ. ಈ ಸಾಂಸ್ಕೃತಿಕ ಹಬ್ಬ ಇದು. ಪ್ರಾಧಿಕಾರದ ಈಗ ಎಕ್ಸಿಬಿಷನ್ ಪ್ರಾಧಿಕಾರ ಇದೆ. ప్రాచీన కాలానికి ఆధునిక కాలానికి వంతెనలా నిలుస్తోన్న మైసూర్ ప్యాలెస్ దసరా సంబరాలు కాలంతో పాటు మారుతూ కొత్త హాంగులను సొబగులను సమకూర్చుకుంటూ ఏటికేడు నవ్యత్వాన్ని సంతరించుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్ర పండుగ అంటే అది దసరా కాదు. కర్ణాటక రాష్ట్ర పండుగ అంటే మైసూరులో నిర్వహించే దసరా ఉత్సవాలే. అందుకనే రాజులు పోయినా రాజ్యాలు పోయినా మైసూరు ప్యాలెస్ ఉత్సవాలు ప్రజా సంబరంగా నిలవడానికి ఎన్నో కారణాలున్నాయి. రాజుల స్థాయిలో వేడుకలు, అదే సమయంలో సామాన్యుల స్థాయికి తగ్గ సంబరాలు మైసూరు దసరా ప్యాలెస్ ఉత్సవాల ప్రత్యేకత. అందుకే జీవితంలో ఒక్కసారైనా మైసూరు వేడుకలు చూడాలనుకుంటారు. దేశంలో దసరా అంటే ఎక్కడైనా దసరానే. అయితే మైసూర్లో మాత్రం కాదు. ఇక్కడ దసరాకు ఎన్నో కోణాలు, మరెన్నో ముఖాలు. బాలల దసరాని, యువకుల దసరాని, రైతుల దసరాని, జీవితం సమాజంలోని అన్ని పార్శ్వాలను ఆవిష్కరిస్తుంది. మైసూర్ దసరా మహిళల కోసం కూడా ఈ ప్యాలెస్ ఓ దసరాని నిర్వహిస్తూ ఉంటుంది. పిల్లల దసరా కోసం స్కూళ్లన్నింటికీ సెలవులు ప్రకటిస్తారు. చిన్నారులోని సృజనాశక్తిని వెలికితీయడానికి వినూత్నమైన పోటీలను నిర్వహిస్తారు. యూత్ కోసం కూడా తగ్గ పోటీలుంటాయి. రైతుల దసరాలో ఎడ్లబళ్ల పోటీలు నిర్వహిస్తారు. మహిళల కోసం దసరాలో ముగ్గులు, వంటల పోటీలతో పాటు ఫ్యాషన్ షోలు కూడా ఉంటాయి. వయోవృద్ధులు, వికలాంగుల కోసం కూడా ప్యాలెస్ ప్రత్యేక దసరా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో సమాజంలోని అన్ని వర్గాలను పలకరిస్తుంది మైసూరు ప్యాలెస్లో దసరా. మైసూర్ ప్యాలెస్ నిర్వహించే సంబరాల్లో క్రీడా పోటీలు, వస్తు ప్రదర్శనలే కాకుండా సినిమా షోలు కూడా ఉంటాయి. మ్యూజికల్ నైట్స్ ఇక్కడ రాత్రులను సంగీతమయం చేస్తాయి. పూర్వ రోజుల్లో సాహస కృత్యాలను సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సాహస కార్యాలు చాలా గొప్పగా ఉంటాయంటారు. ఎంతో ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించే మైసూర్ ప్యాలెస్ ప్రత్యేకతల గురించి ఇక్కడ కొంచెం చెప్పుకోవాలి. మైసూర్ రాజభవనాన్ని గొప్ప భవంతిగా చూడరు, గొప్ప కళాఖండంగా అభివర్ణిస్తారు. 1880లో నిర్మించిన మైసూర్ ప్యాలెస్ని 200 ఎకరాల్లో నిర్మించారు. ప్యాలెస్లో 1000 మంది కూర్చోడానికి వీలైన రాజ కుటుంబీకుల కళ్యాణ మండపం ఉంటుంది. ఈ మండపం పైకప్పు గోళాకారంలో ఉండి గాజుతో తయారు చేయబడి ఉంటుంది. ఇక్కడి నుంచి భవంతిలోకి సహజ కాంతి ప్రసరిస్తుంది. దసరా పండుగకు మూలమైనటువంటి చాముండేశ్వరి ఆలయం కూడా ప్యాలెస్ అంత ఫేమస్. మైసూర్ రాజవంశీకులు కులదేవత చాముండేశ్వరి మాత. అయితే చాముండేశ్వరి ఆలయం కుడి పక్కనే ఈశ్వరుడి గుడి ఉండడం విశేషం. విజయదశమి నాడు చాముండేశ్వరి అమ్మవారిని ఏనుగు అంబారిపై మైసూర్ నగర వీధుల్లో ఊరేగించే దృశ్యం చూడ్డానికి లక్షల సంఖ్యలో ప్రజలు బార్లు తీరుతారు. మైసూర్ ప్యాలెస్ దసరా సంబరాలు ఇప్పుడు ఇంకెంత మాత్రం రాచరికానికి సంబంధించినవి కావు. ప్రజా ప్రభుత్వాలు, ప్రజలు, కళాకారులు, క్రీడాకారులు, గాయకులు, పండితులు, సర్వజనుల సంబరాలు. ప్రతి దసరా ఉత్సవానికి విశిష్ట అతిథిని ఆహ్వానిస్తూ ఉంటారు. మైసూర్
మైసూర్ ప్యాలెస్లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు మినీ భారత్ను ఆవిష్కరిస్తాయి. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల భారతీయ నాగరికతకు సజీవ దర్పణంగా నిలుస్తాయి. జీవితంలో ఒక్కసారైనా మైసూరు దసరా ఉత్సవాలను చూడాలని తలపోస్తారు. దసరా అంటే మైసూరు, మైసూరు అంటే దసరా. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.